మా స్టాల్ గేట్ దగ్గర ఉందండి. డోర్కి అవతల ఉన్నాయి. దాంట్లో 3D ప్రింటింగ్ ద్వారా మేము దేవుళ్ళందరినీ ఇక్కడ కొలువు తీర్చాము. ఇక్కడ చక్కటి ఆకృతులు ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఈ విగ్రహాలు చూస్తే అది ప్లాస్టిక్ నుంచి చేశారా అనిపిస్తుంది, కానీ అది ప్లాస్టిక్ కాదు. అది షుగర్ కేన్ తర్వాత మొక్కజొన్న నుంచి తీసినటువంటి ప్రోడక్ట్స్ నుంచి ఒక వైర్ తయారు చేస్తారు. ఆ వైర్ను 300 degrees దగ్గర కరిగించి ఆ కంప్యూటర్ మీద ఒక ఫైల్ బిల్డప్ చేసి ఆ ఫైల్తో ఆ దేవుడి ఆ విగ్రహాలన్నీ తయారు చేస్తాము. ఒక్కొక్క విగ్రహం తయారు చేయడానికి మాకు 3 గంటల నుంచి 12-15 గంటల వరకు కూడా పడుతుంది. ఆ విధంగా రకరకాల కలర్స్తో అన్ని కలర్స్తో దేవుడి విగ్రహాలు చేస్తున్నాము. ఒక విగ్రహం ఈ విగ్రహం చేయడానికి మాకు 8 గంటలు పడుతుంది. దీని పదార్థం ఏంటంటే మొక్కజొన్న, షుగర్ కేన్ నుంచి ఒక ప్రోడక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఆ ప్రోడక్ట్ను మిగతా ప్రోడక్ట్స్తో కలిపి ఒక వైర్ లాంటిది ప్రిపేర్ చేస్తారు. ఆ వైర్ను కంప్యూటర్ పైన 300 degrees దగ్గర కరిగించి దాన్ని ఒక బొమ్మలాగా తయారు చేస్తాం కంప్యూటర్ మీద. ఇది తయారు చేయడానికి ఈ విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేయడానికి మాకు 7 గంటలు పడుతుంది. ఈ విగ్రహం తయారు చేయడానికి మాకు 8 నుంచి 9 గంటలు పడుతుంది. ఇవి మిగతా ప్లాస్టిక్ విగ్రహాల కంటే చాలా చక్కగా ఉంటాయి. ఇక దీంట్లో ఎంత చక్కటి ఆకృతి ఉంటుందంటే 0.01 ప్రెసిషన్ కూడా ఒక ముక్కు, ఒక ఆకృతి, ఒక చెవు, ముక్కు, తర్వాత ఇట్లాంటి ఆభరణాలను కూడా చక్కగా తీర్చిదిద్దబడతాయి దీంట్లో. సో ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ కాదు. మనకి ఇంతవరకు ప్లాస్టిక్ బొమ్మలు చూసాము. ఇది ప్లాస్టిక్ కాదు. ఇది మొక్కజొన్న తర్వాత షుగర్ కేన్ నుంచి తీసినటువంటి పదార్థం నుంచి తయారు చేసినటువంటి ఇది లైట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. రకరకాల ఆకృతులను దీంట్లో చేయడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా ఈ 3D ప్రింటింగ్ వల్ల అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు, అగ్రికల్చర్ డ్రిప్పర్స్ తయారు చేయొచ్చు, డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్ తయారు చేయొచ్చు. ఆ విధంగా రకరకాల మెటీరియల్స్ తయారు చేయొచ్చు. మన గట్టితనాన్ని కూడా దీంట్లో తీసుకురావచ్చు. మెత్తదనాన్ని, గట్టితనాన్ని, ఎలాస్టిసిటీని కూడా దీంట్లో తీసుకురావడానికి అవకాశం ఉంది. గట్టితనం అంటే దీంట్లో కార్బన్ కలుపుతారు. కార్బన్ కలిపినప్పుడు రాయి కంటే కూడా గట్టిగా అవుతుంది. మోటార్ పార్ట్స్, మిగతా పార్ట్స్ తయారు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇవే కాకుండా మీకు కావలసినటువంటి విగ్రహాన్ని కూడా తయారు చేయగలుగుతాం మేము. మీరు మాకు ఒక ఫోటో ఇవ్వగలిగితే, 2D ఫోటో ఇవ్వగలిగితే మేము విగ్రహాన్ని తయారు చేసి ఏ సైజు విగ్రహం అంటే ఆ సైజు విగ్రహం తయారు చేసి మీకు ఇవ్వగలుగుతాము. నా నెంబరు 9490192672. నేను రిటైర్ అయిన తర్వాత ఇది నేర్చుకున్నాను. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి రిటైర్ అయిన తర్వాత ఈ కంప్యూటర్ మీద చేయడానికి వరకు 6 months ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇవన్నీ తయారు చేయడం మొదలుపెట్టాను. సారు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రిటైర్ అయిన తర్వాత సేవా రంగంలో ఉన్నారు. వారు ఏకలవ్య ఫౌండేషన్, గ్రామీణ వికాస్ ఫౌండేషన్ యొక్క చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గ్రామ భారతి హార్టికల్చర్ కాలేజీ యొక్క వ్యవస్థాపనలో వారు ముఖ్యులు. ఒక ప్రస్తుతం ఆగి ఉన్నది, కానీ గత 2 సంవత్సరాల క్రితం వరకు నల్గొండ జిల్లా మర్రిగూడలో హార్టికల్చర్ డిప్లొమా కాలేజీ నిర్వహణలో వారు ప్రధాన బాధ్యులుగా ఉన్నారు. కాబట్టి అనేక సేవా కార్యక్రమాల్లో వారు నిమగ్నమై ఉంటూ కూడా ఇది ఒక కళను ప్రోత్సహిస్తున్నందుకు వారిని అభినందించక తప్పదు. కాబట్టి వారి యొక్క కళను
సమాజంలో అన్ని వర్గాల వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మార్కెట్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. సార్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నారు, ఇక్కడే ఇవ్వచ్చు పైన. మా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ తరఫున ఎవరికైతే ఉద్యోగం లేదో అన్ఎంప్లాయిడ్ యూత్ కొరకు ఈ 3D ప్రింటింగ్ను వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్గా కూడా మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. వారికి అక్కడే ఒక 1.5 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను చేస్తాము. అక్కడ వారికి అన్ని విషయాలు థియరీ ప్రాక్టికల్స్ కూడా అక్కడ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఈ ఐసిఆర్ నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు మా సంస్థకు 10 లక్షలు కూడా ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. ఈ సంస్థను ఈ విద్యను ఈ కళను ట్రైనింగ్ ప్రోగ్రామ్గా ఒక సిలబస్ రాసాము. దానికి 1 మంత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అది తొందరలో అందరికీ అందుబాటులో ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.